Hi, hello, namaste, welcome back to my channel, Surya Maunika. I'm back with a new video in USA vlog series. So, ఇది ఒక 2-3 days కలిపి వ్లాగ్ చేసింది అయితే ఒకటే వీడియోలో పెట్టాను అనమాట. సో 3 days in my life లాగా అనుకోవచ్చు, నాట్ కంప్లీట్లీ బట్ అ స్నీక్ పీక్ లాగా. సో ఫస్ట్ డే అయితే ఇట్స్ కంప్లీట్లీ షాపింగ్ డే. అందులోనూ మేము వీకెండ్ వెళ్ళినట్టున్నాం, చాలా రష్గానే ఉంది. అంటే కొన్ని పర్టికులర్ స్టోర్స్ అయితే మేమైతే ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళాము. సో ఎవరైనా యుఎస్ వెకేషన్ లాగా వెళ్ళి అలా అక్కడ ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్కి మాత్రమే విజిట్ చేయండి. నార్మల్ షాపింగ్ మాల్స్కి వెళ్ళారంటే మన వల్ల కాదు, ఇట్ విల్ బి సో ఎక్స్పెన్సివ్. బట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్కి వెళ్తే మీకు మంచి డీల్స్, మంచి డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రోజు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు షాపింగే అయిపోయింది. నైకీ లాంటి స్టోర్స్లో అయితే అసలు చాలా పెద్ద లైన్, లోపలికి వెళ్ళడానికే కొంచెం అంటే అప్పుడే ఓపెన్ చేసినప్పుడు వెళ్తేనే ఇట్స్ టేకింగ్ హాఫ్ అన్ అవర్ టు గో ఇన్ సైడ్. చాలా ఎక్కువ మోసేస్తున్నాడు, బరువు కాదు. ఏం ఆదర్శ్, ఏమేం కొన్నావు? సో నేను యూఎస్లో ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీరు చూడాలి, ఇంట్రెస్ట్ ఉంది అని అంటే చెప్పండి. ఇండియా వెళ్ళిన తర్వాత హాల్ వీడియో ఒకటి చేస్తాను. చాలా సీరియస్గా టాకో బెల్కి వచ్చి వెన్నెల కిషోర్ చెప్పిన టాకో ట్రై చేస్తున్నాము. ఇదో ఏమేంటి చికెన్ చలూపా విత్ హాట్ సాస్ అండ్ taco, chicken taco. This is chicken burrito. నాట్ దట్. అసలు వెన్నెల కిషోర్ చెప్పిన కాంబినేషన్ ఇస్ Chicken chalupa, jalapenos and హాట్ సాస్, fire sauce. ఫైర్ సాస్. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఏంటి అనేది సో మార్నింగే కొంచెం బ్రంచ్ లాగా చేసేసి వెళ్ళి ఇంకా మాల్ అంటే ఇంకా తెలిసిందే కదా, షాపింగ్ పైకి కిందకి పైకి ఫస్ట్ ఒకసారి అన్ని రౌండ్ వేసి మళ్ళీ ఎక్కడ బాగా అనిపించే రిటర్న్ ఆ స్టోర్స్కి వెళ్ళి తీసుకోవడం, ఇలాంటి చాలా ఉంటాయి షాపింగ్స్ అంటే. అందులోని కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఒకటికి 2 సార్లు ఇంకా వేరేవి కూడా అన్నీ చూసి తీసుకుందాం అనే ఒకటి ఉంటుంది కదా. సో అలానే ఇంకా ఇలాంటి షాపింగ్స్ కొంచెం టైం పట్టిందంటే ఆదర్శకి ఫస్ట్ డే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. చూసినప్పుడు నచ్చినప్పుడు తీసేసుకోవాలి, ఇంకో దానికి ఎందుకు అంటే మనకేమో కంపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో అన్నట్టు మనం ఉంటాము. వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది, ఇంకా ఆకలి వేస్తుంటే టాకో బెల్ ఆగాం. టాకో బెల్ అన్న వెంటనే నాకు వెన్నెల కిషోర్ది గుర్తొచ్చింది. ఈరోజు షాపింగ్ చేసాము అవుట్లెట్ మాల్లో. ఏ టైంకి వెళ్ళాం? పొద్దున 11:30, 12 అయింది అనుకోండి. అరౌండ్ 6:30కి వీఆర్ అవుట్ ఆఫ్ మాల్. 5 ఫింగర్స్లో లెక్కెట్టచ్చు ఎన్ని కొన్నామా, అంతేనా? అబ్బా కాళ్ళు మామూలుగా లాగట్లేదు బాబు. అక్కడైతే తెలుసా అసలు అలసిపోయి అక్కడే కింద కూర్చుంటున్నారు అందరూ, మొత్తం ఇన్ని బ్యాగ్లు వేసుకొని. రికార్డ్ చేసే ఓపిక కూడా లేదు నాకు ఈరోజు అయితే, లిటరలీ. నిన్న అంతా చేసేసాం, నిన్న ఫుల్గా తిరిగేసాం, ఈరోజు ఫుల్గా తిరిగేసాం. రేపటి నుంచి మూసుకోవడమేమంది. సో నాకు టాకో బెల్ అన్న వెంటనే ముందు చెప్పినట్టు వెన్నెల కిషోర్ ఒక ఇంటర్వ్యూలో వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ యూఎస్ వెళ్ళినప్పుడు అలా ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తారంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఏమేమి కాంబినేషన్ అనేది. మేము ఎగ్జాక్ట్ సేమ్ కాంబినేషన్ ట్రై చేద్దాం అనుకున్నాం, ఎలాగ అక్కడికే వెళ్ళాం కదా సడన్గా గుర్తొచ్చింది అని చెప్పేసి. బట్ ఇట్స్ గుడ్ అనమాట, బాగుంది. అంటే అర్రే మనం తినలేమే అన్నట్టు కాదు, ఇట్స్ వెరీ గుడ్. మా వీడియోస్లో ఎప్పటికప్పుడు ఒక్కొక్క కారు కనిపిస్తుంటుంది, ఎందుకంటే వీఆర్ రెంట్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి బుజ్జి కార్ అనమాట. దిస్ ఇస్ హ్యుండై కోనా అంట. బుజ్జి కార్ ఎక్కడైనా పట్టేస్తుంది, ఎలక్ట్రిక్. మేము ఇంకా షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా బయట ఛార్జింగ్ పాయింట్ ఎత్తుక్కొని అక్కడ ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోవడమే. కాకపోతే 2 డేస్కి తీసుకున్నాం మేము వీకెండ్. 2 డేస్కి ఎంత అయింది ఆదేశ్ నీకు చెప్తాడు? 120 వితౌట్ ఇన్సూరెన్స్. అండ్ వాడు మనకి 70% ఛార్జ్లో ఇచ్చాడా? 70 అదంతా ఓకే.
విత్ ఇన్సూరెన్స్ ఒక $170 సాటర్డే అండ్ సండే. బట్ మాకు అసలు ఈ సాటర్డే సండే మాకు దొరకదు అనుకున్నాం. లక్కీలీ దొరికింది బాగానే తక్కువ ప్రైస్కి. ఆదర్శ్ ఇంకా కార్ తీసుకోలే, మెల్లగా కొంచెం ఆగి తీద్దామని చెప్పేసి వెయిటింగ్ అనమాట. మాస్టర్స్ అయింది భయ్య, ఎలా తీసుకుంటాం కాదు. ఇప్పుడే ఫుల్గా వర్షం పడి ఆగిందనమాట. వ్యూ చూసారా, స్కై అంతా భలే డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఓ పక్కన ఎండ. టైం వచ్చేసి 7:18 అయింది. బయట చూడండి. ఇందుకే అసలు రాత్రి ఎప్పుడైపోతుందో, టైం ఎలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు. సో మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి జస్ట్ వెన్నెల కిషోర్ టాకో బెల్ రెసిపీ అన్నట్టు ఒకసారి సర్చ్ చేసి చూడండి. యూ విల్ ఫైండ్ ఇట్. ఎగ్జాక్ట్ నేను ఏదైతే కాంబినేషన్ చెప్పానో అదే. యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ నన్ను అడిగితే మాత్రం. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఏంటంటే మార్నింగ్ అంతా నేను ఇంట్లోనే ఉన్నాను. ఐ వాజ్ ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ వీడియోస్ అలాగా. ఈవినింగ్ అయ్యేసరికి ఆదర్శ్ దగ్గరికి వెళ్ళాను. ఆదర్శ్, నేను, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వీ వెంట్ అవుట్ టు హ్యావ్ సమ్ ఫుడ్. వాళ్ళు ఏంటంటే ఇక్కడ డంప్లింగ్స్ ఇవన్నీ బాగుంటాయి, సో ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఈ టిబేటియన్ అండ్ నేపాలీ క్విజిన్ ఉన్న ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. నిజంగానే నాకు అక్కడైతే మోమోస్ ఆర్ డంప్లింగ్స్ అవి అయితే చాలా బాగా నచ్చాయి. దే ఆర్ వెరీ గుడ్. అక్కడి నుంచి ఇంకా అక్కడ ఓన్లీ ఇలా డంప్లింగ్స్ అవి ఒక్కటే తీసుకున్నాం. ఇంకా డెజర్ట్కి వెళ్దాం మంచి ప్లేస్కి అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి న్యూయార్క్ సైడ్ వెళ్ళామన్నమాట. మ్యాక్స్ బర్నర్ అని చెప్పేసి. దేర్ ద డెజర్ట్స్ వర్ టూ గుడ్. చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం నైట్ అయ్యేటప్పటికే వెళ్ళాము. అంటే మనకి యూఎస్లో ఎట్లయినా సమ్మర్ వచ్చేసరికి 8:30కి సన్సెట్ అవుతుంది. సో బయట తిరగడానికి అయ్యో చీకటి పడిపోయింది ఆ టైప్ ఏం కాదనమాట. ఇట్స్ ఓకే. 9 వరకు మనకి బయట లైటింగ్ బాగానే ఉంటుంది తిరగడానికి. అండ్ ఆ రోజు ఇక్కడ నుంచి డెజర్ట్ తినడానికి వెళ్ళేటప్పుడు ఈజ్ ద ఫస్ట్ టైం ఐ టుక్ సబ్వే. అంతకుముందు వరకు మేము బస్సెస్ ప్రిఫర్ చేసాము, లేదంటే పాత్వేస్ ఉంటాయి. పాత్వేస్ అంటే కూడా ట్రైన్దే, బట్ ఫార్ బెటర్ దాన్ సబ్వే ట్రైన్స్ అనమాట. సో ఫస్ట్ టైం సబ్వే ఎక్కాను అండ్ లిటరలీ అమ్మ బాబోయ్ అసలు ఎలా ట్రావెల్ చేస్తున్నారో, అవి ఎంత పాతవో అసలు. అండ్ ఈ సబ్వేస్లోనే కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట. సరౌండింగ్స్ కానీ లేదంటే అక్కడ ఉండే పబ్లిక్ కానీ ఎవరు ఎలా ఉంటారో తెలీదు. సో కొన్ని సబ్వేస్ ఎక్కువ ప్రిఫర్ చేయరు న్యూయార్క్లో వెళ్ళడానికి, భయపడే ఎవరు ఏం చేస్తారో ఏంటో ఎలా ఉంటారో అన్నట్టు. సో నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను. కాకపోతే ఆ రోజు ట్రైన్ ఖాళీగా ఉందన్నమాట. ఖాళీగా ఉండేసరికి ఐ వాజ్ లైక్ ఓకే. అంటే ఫుల్ క్రౌడెడ్ ఉండి ఏమన్నా తేడాగా జరుగుంటే ఐ యూస్ టు బీ లైక్ అమ్మ బాబు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుండేది. బట్ ఐమ్ గుడ్ ఆన్ దాట్ డే. కాకపోతే మేము ఫేస్ చేసింది ఏంటంటే అక్కడ నుంచి ఒక ట్రామ్ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్లీ. అది వెళ్దామని సబ్వే ట్రైన్ ఒకటి ఎక్కితే అది మధ్యలో ఆపేశాడు. 20 minutes అవుతుంది, 25 minutes అవుతుంది, అది కదలట్లేదు అనమాట. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది ఎవరికి తెలియదు. అందరు దిగి వెళ్ళిపోతున్నారు. ఇది ఇంకెలాగా అవ్వదు అన్నట్టు. ఇంకా మేము వెయిట్ చేసి ఇది ఇంకెలా కాదు, ఈరోజు అయ్యేలా లేదు, ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా డైరెక్ట్ డెజర్ట్కి వెళ్ళాం. డెజర్ట్ అనేది మేము ముందే ఫిక్స్ అవ్వలేదు యాక్చువల్లీ. వీ హ్యావ్ అదర్ ప్లాన్స్, బట్ అది అలా డెజర్ట్ ప్లాన్ లాగా మారిపోయింది. అండ్ లుక్ ఎట్ దోస్. ఎవరైనా న్యూయార్క్ విజిట్ చేస్తే మాత్రం పక్కా ఈ మ్యాక్స్ బర్నర్ అనే చాక్లెట్ బార్ చూసారు కదా, ఇది మాత్రం విజిట్ చెయ్యండి. దేర్ డిజర్ట్స్ వర్ టూ గుడ్. చాలా బాగున్నాయి. హాట్ చాక్లెట్ చాలా బాగుంది. అండ్ క్రెపేస్లో వాళ్ళ దగ్గర పిస్తాషో క్రెపే అనేది చాలా వైరల్ అయిందనమాట. సో నాకు అంత నచ్చదు. నాకు డెజర్ట్ అంటే దాంట్లో చాక్లెట్ ఉండాలి పక్కా. దట్స్ హౌ ఐ ప్రిఫర్. సో యా, ఇది మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్ ఆదర్శ్ వేరే పని మీద బయటకు వెళ్ళిపోతే మేము ఈవినింగ్ పార్క్ వెళ్ళామన్నమాట. ఆదర్శ్ ఉండే దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది. అంటే ఒక 5 to 10 minutes వాక్ చేస్తే ఈ పార్క్ చాలా అంటే చాలా పెద్ద పార్క్. అంత గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు నమ్మరో నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు ద టైం వాజ్ 8 అనుకుంటా, అంతే 8 అలా అవుతుంది. అండ్ దాట్స్ ద వ్యూ. సండే అయ్యేసరికి చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిక్నిక్స్ లాంటివి చాలా ఎక్కువ చేస్తారు అనమాట.
యూఎస్లో. అంటే వాళ్ళకి టైం దొరికితే దే డోంట్ వేస్ట్. వీకెండ్స్ కానీ అలా వాళ్ళకి హాలిడే ఉంటే మాత్రం ఎక్కడికో ఒక దగ్గరికి ఒక 2 hours 3 hours డ్రైవ్ ఉన్నా కానీ వెళ్ళిపోతారు. సో దెల్ మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చేసి ఆదర్శ్ కూడా దోశ చేసుకుంటాడు, బట్ చట్నీ చాలా తక్కువ చేసుకుంటాడు. సో ఇంకా చట్నీ నేను ప్రిపేర్ చేసేసాను, దోశ వేసేస్తే వీ హ్యాడ్ దట్ ఫర్ డిన్నర్. అలా అయితే స్నీక్ పీక్ ఆఫ్ 3 days ఇన్ మై లైఫ్ ఇన్ యూఎస్ అలా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్ ప్లీజ్ టేక్ కేర్ అండ్ స్టే హ్యాపీ. అలానే మీరు కూడా ఈసారి టాకో బెల్లో మాత్రం అది ట్రై చేయండి. నేను అందుకే థంబ్నైల్ కూడా అలా పెట్టడానికి ట్రై చేశాను. బాయ్ ఫర్ నౌ. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. అండ్ ఆల్సో ఈ యూఎస్ వ్లాగ్స్ ఫస్ట్ నుంచి వీడియోస్ నేను అసలు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కాదు, ఇంకా ముందు ప్యాకింగ్ అప్పటి నుంచి పెట్టాను. అవన్నీ లైన్గా చూసుకుంటూ వచ్చేయండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. చూసిన తర్వాత ఏది ఇప్పటి వరకు పెట్టినట్లు మీకు మోస్ట్ ఆఫ్ ది ఫేవరెట్ అనేది నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. ఐ డెఫినెట్లీ రిప్లై టు యువర్ కమెంట్. అండ్ ఆల్సో నాకు బాగా నచ్చిన కమెంట్ కూడా నేను పిన్ చేస్తాను. బాయ్.